ఒక పచ్చని పెద్ద ఊరిలో బాబు పండ్లు, కూరగాయలు, తీపి పదార్థాలే మనుషుల్లా జీవించేవి. ఆ ఊరు చాలా ఆనందంగా ఉండేది. ప్రతి సాయంత్రం మార్కెట్ వెలుగులతో మెరిసిపోతూ నవ్వులు, పాటలు, మాటలతో కిక్కిరిసిపోయేది. ఆ మార్కెట్లో అందరి చూపును వెంటనే ఆకర్షించే ఒక స్పెషల్ ఐటమ్ ఉండేది. చాక్లెట్, షైనీ కవర్తో, స్వీట్ స్మెల్, స్మూత్ లిప్తో ఉండే ఆ చాక్లెట్ ని చూసి చిన్న పిల్లల నుంచి యువకుల వరకు అందరూ దాని దగ్గరకు వెళ్లేవారు. చాక్లెట్ తీసుకురా అని పిల్లలు అరుస్తూ ఉండేవారు. బర్త్డే, సెలబ్రేషన్, సర్ప్రైజెస్ అన్నిట్లో చాక్లెటే ముందుండేవి. ఆ అటెన్షన్ చూసి చాక్లెట్ గర్వపడటం స్టార్ట్ చేసింది. అందరికి హ్యాపీనెస్ అంటే నేనే, నన్ను చూసి నవ్వుతారు, నన్ను ఇచ్చి ప్రేమను చూపిస్తారు, ఆ ఊరిలో నిజమైన స్టార్ నేనే అని అనుకునేది. మరోవైపు మార్కెట్ మూలలో ఒక పెద్ద కొబ్బరికాయ నిశ్శబ్దంగా ఉండేది. బయటకు చూస్తే సాధారణంగానే కనిపించేది. షైనీ ర్యాపర్ లేదు, కలర్ఫుల్ లుక్ లేదు. కానీ దాని లోపల చల్లని నీరు, తీపి, ఆహారం, బలం దాగి ఉండేది. కొంతమంది పెద్దవాళ్ళు మాత్రమే దాని దగ్గరకు వచ్చి తీసుకెళ్లేవారు. చాక్లెట్ దాన్ని చూసి తరచూ నవ్వేది. నిన్నెవరు స్పెషల్గా చూస్తారు, పిల్లలు నన్నే ఇష్టపడతారు, నేనే ట్రెండ్ అని చెప్పేది. కొబ్బరికాయ మాత్రం కోపడకుండా ఆనందం ఇవ్వటం మంచిదే బాబూ, కానీ అవసరమైనప్పుడు ఉపయోగపడాలి కూడా అని మాత్రమే చెప్పేది. ఆ మాటలు విన్న చాక్లెట్ వెంటనే నవ్వేసేది. ఇప్పటి జనరేషన్ కి ఫన్ కావాలి, ఓల్డ్ స్టైల్ మాటలు కాదు అనేకతాలు చేసేది. రోజుని గడిచే కొద్దీ చాక్లెట్ క్రేజ్ ఇంకా పెరిగింది. పిల్లలు రోజు చాక్లెట్స్ కొనుక్కొని తినేవారు. సెలబ్రేషన్స్ అన్నీ చాక్లెట్ చుట్టూ తిరిగేవి. కొబ్బరికాయ దగ్గరకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. ఒకరోజు అరటి, కొబ్బరికాయతో ఇప్పుడు ఎవరు సింపుల్ థింగ్స్ ని పట్టించుకోవటం లేదు అని బాధపడింది. కొబ్బరికాయ మాత్రం ప్రశాంతంగా కాలం మారుతుంది, కానీ నిజమైన విలువ ఇప్పుడు అలాగే ఉంటుంది అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఊరిలో ఒక పెద్ద ఫాస్టింగ్ ఫెస్టివల్ వచ్చింది. ఆ ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే చాలా పవిత్రమైన పండుగ అది. ఆ రోజు ఉదయం నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అందరూ ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రత్యేకంగా తేలికగా శక్తి ఇచ్చే వాటితోనే ఉపవాసం ముగించాలి అనే సాంప్రదాయం ఉండేది. ఊరు మొత్తం పండుగ మూడ్లోకి వెళ్ళిపోయింది. మొదట చాక్లెట్ చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయింది. ఈ ఫెస్టివల్లో కూడా అందరూ నన్నే తీసుకుంటారు అని గర్వపడింది. పిల్లలు కూడా మొదట చాక్లెట్ ప్యాకెట్స్ కొనుక్కున్నారు. కానీ బాబు ఇక్కడ ఉపవాసం ఎక్కువసేపు కొనసాగుతూ ఉండగా అందరికీ అలసట మొదలైంది. చిన్న పిల్లలు వీక్ అయ్యారు, కొందరికి దాహం వేసింది, కొందరికి నీరసం వచ్చింది. అప్పుడు కొందరు చాక్లెట్స్ తిన్నారు. కొద్దిసేపు వాళ్ళకి స్వీట్ ఫీలింగ్ వచ్చింది, కానీ దాహం తినలేదు, శక్తి కూడా నిలవలేదు. కొందరికి ఇంకా బరువుగా అనిపించింది. మార్కెట్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ ఒకరినొకరు చూస్తున్నారు. అప్పుడే ఒక వృద్ధమైన పుచ్చకాయ నెమ్మదిగా వచ్చింది. కొబ్బరికాయలను తీసుకుని రండి అని చెప్పింది. అందరూ ఒక్కసారిగా కొబ్బరికాయ వైపు చూశారు. కొబ్బరికాయ ఏ గర్వం లేకుండా ముందుకు వచ్చింది. దాన్ని కోసి అందరికీ నీళ్ళు ఇచ్చారు. ఆ చల్లని నీరు తాగిన వెంటనే పిల్లలు ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. పెద్దవాళ్ళకి శక్తి వచ్చింది. తర్వాత కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు అందరికీ ఇచ్చారు. అలసిపోయిన వాళ్ళు మళ్ళీ బలంగా మారారు. ఊరిలో ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సింపుల్గా కనిపించే కొబ్బరికాయలో ఇంత శక్తి ఉందా అని ఒకరినొకరు చూసుకున్నారు. చాక్లెట్ మాత్రం మూలలో నిలబడి అన్నీ చూస్తూ సైలెంట్గా అయిపోయింది.
దాని షైనీ ర్యాపర్ ఇంకా మెరిసిపోతుంది. కానీ లోపల మాత్రం గిల్ట్ ఫీలింగ్ మొదలైంది. నేను ఆనందం ఇచ్చాను, కానీ నిజంగా అవసరమైనప్పుడు ఉపయోగపడలేకపోయాను అని అనుకుంది. అది మెల్లగా కొబ్బరికాయ దగ్గరకు వచ్చి, నిన్ను ఓల్డ్ స్టైల్ అని ఎగతాళి చేశాను, నన్ను క్షమించు అని చెప్పింది. కొబ్బరికాయ చిన్నగా నవ్వి, ప్రతి దానికి పని ఉంటుంది బాబూ, నువ్వు ఆనందమిస్తావు, కాని జీవితం నిలబెట్టేది వేరేది అని నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలు చాక్లెట్ మనసులో బాగా నిలిచిపోయాయి. అప్పట్నుంచి అది కూడా మారిపోయింది. పిల్లలు చాక్లెట్స్ కొంటే హెల్దీ థింగ్స్ కూడా తినండి అని చెప్పటం స్టార్ట్ చేసింది. ఊళ్ళో కూడా బ్యాలెన్స్ వచ్చింది. సెలబ్రేషన్స్ లో చాక్లెట్స్ ఉండేవి, కానీ ఆరోగ్యం కోసం కొబ్బరికాయ విలువను కూడా గుర్తించుకున్నారు. ఆ ఫాస్టింగ్ ఫెస్టివల్ తర్వాత ప్రతి సంవత్సరం ఊరిలో ఒక కొత్త మాట వినిపించేది. తీపి ఆనందాన్నిస్తుంది, కాని సహజమైనది జీవితం నిలబెడుతుంది. ఆ రాత్రి మార్కెట్ నిశ్శబ్దంగా ఉండగా కొబ్బరికాయ ప్రశాంతంగా చంద్రకాంతిలో మెరిసిపోతుంది. దాని పక్కనే చాక్లెట్ ఈసారి గర్వంగా కాదు, గౌరవంగా నిలబడి ఉంది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, సంతోషం ఇచ్చేది చాలా ఉంటాయి, కానీ కష్టంలో నిలబెట్టేది కొన్నే ఉంటాయి. మెరుపు తాత్కాలికం, సహజమైన బలం శాశ్వతం. నీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.